ఫ్రెండ్స్ ఈరోజు ఇక్కడ మన కైలాసగిరి ఉంది కదా రోప్వే, ఆ రోప్వే చూడండి, అక్కడ లైన్స్ అయితే మీకు కనిపిస్తాయి వైర్లు. ఆ రోప్వే దగ్గర మనకైతే పెద్ద అంటే పొగ ఇదైతే కనిపించింది. ఫైర్ యాక్సిడెంట్ అనమాట కైలాసగిరి పైన. అయితే నేనైతే బీచ్ రోడ్ సైడ్ నుండి చిన్న పని చూసుకొని అటు నుండి అయితే వస్తున్నాను. చాలా దూరం నుండి పొగ అయితే కనిపిస్తుంది మనకి. అయితే దగ్గరికి వెళ్ళేసి నేను రోప్వే దగ్గర అయితే ఆగాను. ఓకేనా, సైడ్ చూస్తాను కదా, అవి ఒక్కొక్కటి రోప్వే ఇవి ఉంటాయి కదా, జనాలు కూర్చొని వెళ్తారు దిగుతారు, అవైతే ఒక్కొక్కటి కిందకైతే పంపించడం జరుగుతుంది. అసలు ఏం జరిగింది అందరంటే కొంతమంది అంటున్నారు అక్కడ పైన బొమ్మలవి కొన్ని ఉన్నాయి కదా, అట్లో అగ్గి తగిలిందని. కానీ నేను మీదకైతే వెళ్ళి చూశానమాట. మొత్తం మీద నుండి కూడా మీదకి వెళ్ళి మొత్తం ఎంతవరకు అగ్గి పట్టింది, ఏటైంది, అసలు మెయిన్ అక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది అది చూడడానికి అయితే పైకి వెళ్ళాను. అలాగే ఇక్కడ చూసుకుంటే రోప్వే, ఇది బస్సు స్టాప్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మన ఈ రైట్ సైడు వైరింగ్స్ చూసుకుంటే చూడండి, ఇక్కడ జనాలు మొత్తం కూడా తెల్లారి అంటే ఒక 10-10:30 ఆ టైంలో ఈ మంటలు అయితే చెలరేగాయి అనమాట పైన. ఓకేనా, చాలా పెద్ద పొగ ఒక బెలూన్ లాగా అయితే కనిపిస్తుంది. చూసారు కదా రోప్వే అనేసి ఇక్కడ ఒక బోర్డు ఉంది. అయితే అందరూ చూస్తున్నారు, నేనైతే చాలా దూరం నుండి చూసుకొని వస్తున్నాను. బీచ్ రోడ్డు మనం ఇక్కడ పెద్దవాల్టీ డౌన్ మొత్తం అది క్రాస్ చేశాక అక్కడ నుండి అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా, అక్కడ నుండి తిన్నగా ఇది కొంచెంసేపు చూసి ఒక షార్ట్ తీసుకొని ఇప్పుడు మనమైతే కొండ పైకి వెళ్దాం. ఓకేనా, కొండకు పైకి వెళ్ళి అక్కడ ఎలా అది కాలుతుందో, అదంతా ఎవరైనా ఆరుతున్నారో లేదో అదంతా కూడా మనం చూస్తాం. పదండి. మొత్తానికైతే నేను కైలాసగిరి పైకి అయితే కొండపైకి అయితే చేరుకున్నాను. ఇప్పుడు మనం మన రైల్ లైన్ ఉంటుంది కదా, టాయ్ ట్రైన్ రైల్ లైన్, అక్కడ నుండి మనది క్రాస్ చేసుకొని అలాగా ముందుకు వెళ్తాం. ఓకేనా, ఇప్పుడు చూస్తాం కదా అక్కడ పొగ, ఎంత పొగ వస్తుందో చూడండి, బ్లాక్ కలరు. జనాలు అయితే చాలామంది అక్కడ ఉన్నారు, అందరూ కూడా వీడియోస్ ఫొటోస్ తీసుకున్నారు. కానీ ఆ ఫైర్ బ్రిగేడ్ ఇంకా బండి అయితే రాలేదు. అయితే మనోళ్ళు అయితే చిన్న పైప్ తీసుకొని అదైతే ఆర్పడానికి ట్రై చేస్తున్నారు. పోలీసు వాళ్ళు ఉన్నారు, సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు, జనాలు కూడా ఉన్నారు, అందరూ అక్కడ ఉన్నారనమాట. ముందుకైతే కొంచెం ముందుకు వెళ్ళి ఆ పైన మనం చూద్దాం. దాని తర్వాత ఆ రోప్వే కిందకి దిగి అక్కడ నుండి కూడా మీకు చూపిస్తాను. అక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత పొగో. ఇక్కడ టైర్స్ ఉంటాయి, ఆ టైర్స్కి అయితే అగ్గిమంటే పట్టించుకుంది. ఎలా పట్టిందో తెలీదు, ఆర్పడానికి అయితే చాలా ట్రై చేస్తున్నారు. అటువైపు ఇటువైపు చాలా వరకు కర్రలు అవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా మొత్తం క్లీన్ చేసేస్తున్నారు అనమాట. ఇంకా ముందుగా మీరే చూడండి, కింద కూడా నేను వెళ్ళి మీకు మొత్తం చూపిస్తాను. ఓకేనా, దీనికి ఉన్న టైర్కి పట్టి బ్రో, పొగ దగ్గర ఉండకండి, మొత్తం ఇదైపోద్ది బ్రెయిన్. వద్దు, ఎక్కువైపోతుంది.
అది ఇప్పుడు అంతే లారీ వేసుకొచ్చి బయట అన్నది కదా ఇదే